ఇప్పుడు హైదరాబాద్ లో చాలా తక్కువ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మేడం. కేబీఆర్ పార్క్ ఇప్పుడు మీరు కూడా బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్క్ అంటే అప్పుడు మీకు గుర్తుందా? కేసీఆర్ టైంలో కేబీఆర్ పార్క్ నే తీసేసి ఏదో బ్రిడ్జిలు కడతామనంటే ప్రజలందరూ తెరపడ్డారు. ఫ్లైఓవర్స్ కడతామన్నారు. అవును, వాళ్ళు ఫ్లైఓవర్, ట్రాఫిక్ కంజెషన్ ఇదంతా మేము ఇన్హెరిట్ చేసిన న్యూసెన్స్ వాళ్ళ దగ్గర నుంచి. But I'm very confident that CM will be sensitive to this issue and ఆయన తప్పకుండా దీన్ని సమస్య పరిష్కారం చేస్తారు. కానీ ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, మేము కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ కట్టాలనుకున్నాం కానీ పర్యావరణవేత్తల విజ్ఞప్తి మేరకు దాన్ని విరమించుకున్నాం. అప్పుడే మేము కూడా కట్టాలనుకున్నాం కానీ ఏదో దాన ధర్మాలు చెప్పినట్టు మాట్లాడనక్కర్లేదు. ఇదంతా బ్లఫ్. వాళ్ళు చేయాలని అనుకున్నారు, ప్రజలు స్పందించి రెస్పాండ్ అయ్యారు. అండ్ హీ హ్యాడ్ టు టేక్ దైర్ ఒపీనియన్. ఇంకొక విధానం లేక ఆయన ఊరుకున్నారు అంతకు తప్పితే ఆయన చేసిన ఘనత ఏమీ లేదు. వీ హావ్ సీన్ వాళ్ళ హరిత హారమై ఏంటి ఆ కథలు. ఈ పాదకాసులు ఎన్ని చెట్లు ఉండాలా రాష్ట్రంలో? వాళ్ళు చెప్పిన కోట్ల చెట్లు. దే వాజ్ నెవర్ ఎనీ గ్రీన్ ఆడిట్ చూడడానికి నిజంగానే వీళ్ళు ఎన్ని చెట్లు నాటారు, ఎన్ని సాప్లింగ్ సర్వైవ్ అయ్యారు, ఎన్ని కోట్లు దోచుకున్నారు, అవన్నీ కూడా ప్రజలు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళకే తొందరగా అర్థం అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ హాగ్ వాష్. వాళ్ళు చెప్పేవన్నీ డ్రామాలు. అఫ్ కోర్స్ కేటీఆర్ విల్ టాక్ లైక్ దిస్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ హిమ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ వాళ్ళు కేబీఆర్ పార్కే కాదు, వాళ్ళు ఇంకొక ఫారెస్ట్ ఇది కూడా మనకు గుర్తుందా? ఆ టైంలో వాళ్ళు అది కూడా దే హ్యాడ్ గివెన్ అవే. అండ్ సో అవన్నీ వాళ్ళు ఇంకా మాట్లాడనక్కర్లేదు. ఏదో అవకాశం చూసుకుని ఏదో ఒకటి మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సీఎం ఇస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ అండ్ మా ముగ్గురు మంత్రులు కూడా దే విల్ ఈ గ్రూప్స్ అన్నితో కూడా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చించి ఐఎమ్ వెరీ హోప్ఫుల్ వి విల్ కమ్ టు అ గుడ్ కన్క్లూషన్. మేడం, హరితహారం ప్రోగ్రాం గురించి మీరు అన్నారు, కానీ హరితహారం వల్ల 6-7% గ్రీన్ కవర్ రాష్ట్రంలో పెరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. 21% ఉండేది 27% అయింది. ఇవన్నీ కథలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? హరితహారం వల్ల అన్ని కోట్లు చెట్లు యూజ్ షో ఇట్ టు మీ. నేను ఆ రోజుల్లో ఐ వాజ్ చైర్మన్ స్టాండింగ్ కమిటీ. నేను మీటింగ్ లో కండక్ట్ చేసి అడిగించింది. నేను ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ అడిగినాను, మీరు ఇన్ని కోట్ల చెట్లు నాటినామన్నారు, మీరు హ్యావ్ యూ డన్ అన్ ఆడిట్ ఆఫ్టర్ దట్? ఎన్ని బతికాయి? గొర్రెలు మేకలు మీటినట్లు అసలు నిజంగానే అన్ని పెట్టారా లేదా? సర్వైవ్ అయినాయా లేదా? నాటేది ఒకటి, పెంచేది ఇంకొకటి. సో టెల్ దెమ్ నాట్ టు టెల్ అస్. మీరు అప్పుడు ఎన్విరాన్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. మా దగ్గర అవునండి. అప్పుడు మేము జిఎం ఫుడ్ వ్యతిరేకంగా వాటి వ్యతిరేకంగా వి గేవ్ రిపోర్ట్స్ ఆల్సో. yes, అంటే పార్లమెంట్ లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. సో దీని రిలేటెడ్ సబ్జెక్ట్. సో ఒకటి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 యూపీఏ 1 హయాంలో లేదా 2 హయాంలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అవునండి, ఫారెస్ట్ రెసిడెంట్స్ కి రైట్స్ కూడా ఇచ్చింది మేమే కదా. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా మీరే తీసుకొచ్చారు. మా ఉద్దేశం గురించి, ఆలోచన గురించి అనుమానం రానక్కర్లేదు. ఓకే, we have always done the right thing and we will continue to do the right thing. ఓకే. బట్ మరి ఇక్కడ ఎక్కడ గ్యాప్ వచ్చింది మేడం?